Yes, good morning, friends. Is my voice is audible, friends? Yes, friends. Good morning. Yes, sir, you are audible. Yes. Okay, fine. Okay. So, what was our last discussion, friends? What was that? What was our last discussion? Image and machine image. AMI. Mm-hmm. AMI. What is AMI? AMI means I mean Amazon machine image. Option AMI stands for Amazon Machine. machine image. So, all the operating system softwares are available in the form of Amazon Machine Images in AWS Cloud. అర్థమైందా? అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ మొత్తం కూడా ఆ సాఫ్ట్వేర్స్ అంతా ఏడబ్ల్యూఎస్లో ఇమేజ్ రూపంలో ఉంటుంది అంతే, సింపుల్. సో వాట్ అబౌట్ కాన్ఫిగరేషన్? It's about CPU and RAM. It represents CPU and RAM. Yes. CPU and RAM. Yes. Okay. So this is we can also call as a instance types in AWS cloud. Okay, in general terminology, configuration, in AWS terminology, instance type. There are so many instance types are available, almost all 549. Yes or no? 549 instance types are available in AWS cloud. సార్ అవి ఫిక్స్డ్ చేంజ్ అవ్వదు. ఎందుకు? దానికి దగ్గరలో ఉన్న రేంజ్ని మనం తీసుకోవాలా. ఎప్పుడైనా సర్వర్లు మనకి ఎవరైనా సరే కావాలి అన్నప్పుడు దానికి దగ్గరలో రేంజ్ తీసుకోవాలా. సరే చూద్దాం సింపుల్గా. ఇప్పుడు యాక్చువల్గా చూడండి, మనకి ఒక సర్వర్ ఇది, ఒక సర్వర్ ఇది యాక్చువల్గా ఒక సర్వర్. సో ఈ సర్వరు మనం తయారు చేయాలంటే కాంపోనెంట్స్ ఉన్నాయి. సర్వర్ తయారు చేయడానికి కాంపోనెంట్స్, ఫస్ట్ కాంపోనెంట్ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్, రెండో కాంపోనెంట్ ఏంటి సిపియు, మూడో కాంపోనెంట్ ఏంటి ర్యామ్, ఓకే, నాలుగో కాంపోనెంట్ ఏంటి హార్డ్ డిస్క్. ఎస్ ఫ్రెండ్స్, హార్డ్ డిస్క్ ఈజ్ ద ఫోర్త్ కాంపోనెంట్. గుడ్. సో సర్వర్ ఇది యాక్చువల్గా సర్వర్ తయారు చేయాలంటే ఈ కాంపోనెంట్స్ అని కావాలా. అసలు యాక్చువల్గా సర్వర్ ఎక్కడ తయారు చేయాలా? ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. ఓకే, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో సర్వర్ తయారు చేయాలా. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో సర్వర్ తయారు చేయాలంటే దే హ్యావ్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్. ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు బాబు? ఎప్పుడైనా సరే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో మీరు సర్వర్ తయారు చేయాలంటే ఫస్ట్ మీకు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉండాలి. ఫస్ట్ స్టెప్ ఈస్ వాట్? యూ మస్ట్ హ్యావ్ అన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. యూ షుడ్ హ్యావ్ అన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. ఎస్, మీకు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉండాలి. ఓకే, ఆఫ్టర్వర్డ్స్ యూ మస్ట్ లాగిన్ టు దిస్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. లాగిన్ అవ్వాలి, అకౌంట్ ఉండాలి, లాగిన్ అవ్వాలి. తర్వాత ఏం చేయొచ్చు? ఎస్, యూ కెన్ ఏబుల్ టు క్రియేట్ సర్వర్స్. మనం సర్వర్ను తయారు చేయొచ్చు. ఫైన్, ఎక్సలెంట్. అయితే వాడేం చెప్పాడు అంటే, బాబు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో సర్వర్ తయారు చేయాలంటే ఒక పని కదా, మరి ఆ పని చేయాలంటే నేను ఒక సర్వీస్ ఇస్తాను, ఆ సర్వీస్ ఉపయోగించి ఆ పని చేయొచ్చు అన్నాడు. ఏ సర్వీస్ అది? EC2, ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ ఈజ్ అ సర్వీస్. బై యూజింగ్ దిస్ సర్వీస్ వీ కెన్ క్రియేట్ సర్వర్స్. అయితే సర్వర్స్ అనే లాంగ్వేజ్ ఇక్కడ లేదు, ఇక్కడైతే టెర్మినాలజీ వేరుగా ఉంటుంది. సర్వర్స్ని మనం ఇన్స్టాన్స్ అన్నాడు అని చెప్పాడు ఎవరు? ఏడబ్ల్యూఎస్. ఇన్స్టాన్స్ అంటే సర్వర్లు అని అర్థం. ఎక్కడ? ఏడబ్ల్యూఎస్లో సర్వర్లు అని ఉంది కదా, అదేంటది? అది జనరల్ టెర్మినాలజీ. సో జనరల్ టెర్మినాలజీ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ సర్వర్స్, but in AWS terminology we can call it as an instance. How to create instances in AWS cloud? With the help of EC2 service. What is EC2? EC2 is one of the service in AWS cloud. It is easy to create a servers or instances in AWS cloud, and we can also do so many things using EC2 service. Good, బాగుంది. అయితే ఇక్కడ చూడండి, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో మనం ఒక సర్వర్ తయారు చేస్తున్నాం అంటే కాంపోనెంట్స్ అన్నీ ఇవి ఆపరేటింగ్ సిస్టమ్, CPU, ర్యామ్, హార్డ్ డిస్క్ కదా ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో. మరి వాడు ఏమన్నా మనకి కొరియర్ చేస్తాడా, పార్సల్ చేస్తాడా? OS, CPU, ర్యామ్, హార్డ్ డిస్క్ తీసుకుని నో కొరియర్, నో పార్సల్. మరి ఏం చేస్తాడు? జస్ట్ మీరు అక్కడికి వెళ్తే, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్కి వెళ్తే వాడు డిస్ప్లే చేస్తాడు, బాబు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది నా దగ్గర, బాబు ఇంత CPU కెపాసిటీ ఉంది, ఇంత ర్యామ్ కెపాసిటీ ఉంది, ఇంత హార్డ్ డిస్క్ కెపాసిటీ ఉంది అని వాడు డిస్ప్లే చేస్తాడు.
వాటిల్లో ఉన్నదాన్ని మనం తీసుకోవచ్చు. ఏంటి వాటిల్లో ఉన్నదాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. వాడు CPU 1 కోర్ CPU నుంచి స్టార్ట్ చేసి డాష్ 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 448 కోర్ CPU వరకు చూపిస్తాడు, డిస్ప్లే చేస్తాడు. వాడు ఆ 1 GB ర్యామ్ మొదలు పెట్టుకొని, అంటే 512 MB ర్యామ్ మొదలు పెట్టుకొని 1 GB ర్యామ్ మొదలు పెట్టుకొని 6 TB ర్యామ్స్ కూడా డిస్ప్లే చేస్తాడు. ఓకే, మరి మ్యాక్సిమం వాల్యూమ్ అంటే హార్డ్ డిస్క్ అనేది కూడా డిస్ప్లే చేస్తాడు మనకి. మ్యాక్సిమం ఎంత చేస్తాడు సార్ అంటే 16 టెరాబైట్ డిస్క్ కూడా ఉంది వాడి దగ్గర. 16 టెరాబైట్ హార్డ్ డిస్క్. ఇది హార్డ్ డిస్క్ 16 టెరాబైట్స్లో హార్డ్ డిస్క్లు ఉన్నాయి వాడి దగ్గర. ఎక్కడ దగ్గర? AWS వాడి దగ్గర. ఓకే, ఇది మరి ఆ ఓఎస్లు ఏమున్నాయి వాడి దగ్గర? అన్ని రకాల ఓఎస్లు ఉన్నాయి, నాట్ ఓన్లీ లైనెక్స్. అర్థమైందా? ఓఎస్లు అనేది అన్నీ ఉన్నాయి. లైనెక్స్ ఉంది, అర్థమైందా? లైనెక్స్ ఫ్లేవర్స్ ఉన్నాయి, రెడ్ హాట్ లైనెక్స్ ఉంది, ఆ ఉబుంటూ ఉంది, ఖాళీ లైనెక్స్ ఉంది, డెబియన్ లైనెక్స్ ఉంది, సుసే ఇవన్నీ ఉన్నాయి ఎవరి దగ్గర? AWS వాడి దగ్గర. జస్ట్ సింగిల్ క్లిక్ చేస్తే చాలు, అవి వచ్చి మన సర్వర్లో యాడ్ అవుతాయి. అది మనం చేసే పని. సో యాజ్ అ క్లౌడ్ ఇంజనీర్ వీ క్రియేట్ అ సర్వర్స్ యూజింగ్ EC2 విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్ AWS క్లౌడ్. AWS క్లౌడ్లో ఉన్న EC2 అనే సర్వీస్ ఉపయోగించి మనం సర్వర్లు తయారు చేస్తాం. బట్ దీన్ని మనం ఏమని పిలుస్తాం? CPUలు, ర్యామ్లు, హార్డ్ డిస్క్లు, ఇవన్నీ కూడా హార్డ్వేర్ కాంపోనెంట్స్. మరి OS సార్, OS అనేది సాఫ్ట్వేర్ కాంపోనెంట్. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం క్లౌడ్ డెఫినేషన్ ఎలా చెప్పాలంటే, వితౌట్ పర్చేజింగ్ ద హార్డ్వేర్ కాంపోనెంట్స్, వితౌట్ పర్చేజింగ్ ద సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్, అది ఏ టూల్స్ అయినా, without purchasing the hardware components, without purchasing the software components, as the customer can get all these things from third party. Okay, all these things will get from third party. The third party name is what? AWS నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం తెచ్చుకుంటాం. దీన్ని ఏది? హార్డ్వేర్ కాంపోనెంట్, సాఫ్ట్వేర్ కాంపోనెంట్, దాన్నే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎక్కడ ఉంటుంది సార్? మొత్తం AWS డేటా సెంటర్లో ఉంటుంది అనమాట. AWS డేటా సెంటర్లో ఉంటుంది. అట్లా. సో మనకి ఏ రకమైన CPU కావాలంటే, ఏ రకమైన ర్యామ్ కావాలో, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలో మనం అక్కడి నుంచి తెచ్చుకున్నాం. ఏ రకమైన డిస్క్ కావాలో కూడా మనం అక్కడే క్రియేషన్ చేయాలి. ఎక్కడ? AWSలో. అట్లా. ఓకే, సో ఇంతవరకు క్లారిటీ వచ్చింది, బాగానే ఉంది. ఇప్పుడు యాక్చువల్గా ఈ AWS క్లౌడ్లోకి లాగిన్ అయ్యారు, తర్వాత సర్వర్లు తయారు చేయడానికి ట్రై చేస్తున్నారు. ట్రై చేసినప్పుడు OS, CPU, ర్యామ్ అనేది కావాలి. సరే, అయిపోయింది. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు యాక్చువల్గా చూడండి, మనకి ఇలా ఉంది. ఇది OS పేరు లైనెక్స్ వేసారు దీంట్లో. ఆ తర్వాత దీంట్లో CPU 1 కోర్ CPU, ర్యామ్ 1 GB ర్యామ్. ఓకే, హార్డ్ డిస్క్ వచ్చేసి 30 GB. ఇంతే. ఇది ఫ్రీగా వస్తాయి సార్, ఇది ఫ్రీగా వచ్చింది, ఈ సర్వర్ ఫ్రీగా వచ్చింది మనకి. ఓకే సార్, ఇంకొక సర్వర్ ఉంది. OS ఏంటి? OS లైనెక్సే. ఓకే, CPU వచ్చేసి 2 కోర్ CPU. ఓకే, ర్యామ్ వచ్చేసి 2 GB ర్యామ్. ఓకే, హార్డ్ డిస్క్ వచ్చేసి HDD, హార్డ్ డిస్క్ వచ్చేసి 60 GB. ఇది ఒక సర్వర్. రెండు సర్వర్లు, ఫస్ట్ వన్, సెకండ్ వన్. అయితే ఫస్ట్ వన్ సర్వరు ఆల్వేస్ ఫ్రీ, బికాస్ యూ హ్యావ్ క్రియేటెడ్ యువర్ ఓన్ ఫ్రీ అకౌంట్. AWS అకౌంట్ తయారు చేశారు, మీ ఓన్ అకౌంట్ అది. సో ఇక్కడ సెకండ్ సర్వర్కి మాత్రం ఆల్వేస్ ఫ్రీ కాదు, అది పెయిడ్. యాక్చువల్గా పే చేయాలా. ఎందుకు సార్ పే చేయాలా అంటే, మనం ఉపయోగించేది పర్సనల్ అకౌంట్, స్టూడెంట్ అకౌంట్. ఓకే, ఫ్రీ అకౌంట్ కాబట్టి మనకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ ఇవే. OSలు ఏదైనా వాడుకో, వాడు చూపించిన OS వాడుకో, నో ప్రాబ్లం. CPU మాత్రం 1 కోర్ CPUనే వాడాలి. ర్యామ్ మాత్రం 1 GB ర్యామ్నే వాడాలి. హార్డ్ డిస్క్ మాత్రం 30 GB హార్డ్ డిస్క్ వాడాలి. ఇవన్నీ ఎక్కడ సార్? సర్వర్లోనే కాంపోనెంట్స్ ఇవన్నీ. మరి అక్కడ 2 CPU 2 GB ర్యామ్ 60 GB రాశారు, అదేంది? అది పెయిడ్. యూ నీడ్ టు పే ద బిల్ వస్తుంది నీకు. ఎప్పుడు వస్తుంది సార్? 30 days తర్వాత బిల్ వచ్చింది. 1, 2, 3 తారీఖులో బిల్ వస్తుంది. బిల్ ఎలా పే చేయాలా ఏంది అనేది నేను ఆల్రెడీ చూపించాను మీ క్లాస్. ఇది రియల్గా. సో కాబట్టి మనం ఆల్వేస్ వి గో ఫర్ 1 కోర్ CPU, 1 GB ర్యామ్ అండ్ 30 GB హార్డ్ డిస్క్. ఇది యాక్చువల్గా మనం వెళ్ళేది ప్రతిసారి. సరే, ఇప్పుడు మనం సర్వర్ తయారు చేయాలి అర్జెంటుగా, అది మన పని. సర్వర్ తయారు చేయాలంటే ఫస్ట్ AWSలోకి వెళ్ళి
తర్వాత దానిలో లాగిన్ అయిపోయి క్రెడెన్షియల్స్ టైప్ చేయాలి. ఆ తర్వాత మనం క్రియేట్ సర్వర్స్. సర్వర్ తయారు చేయాలంటే EC2 అనే సర్వీస్కి వెళ్తే సర్వర్ తయారు చేయొచ్చు. అట్లా అనమాట. సర్వర్ తయారీ మాత్రమే. లాగిన్ ఎట్లా అవ్వాలో అది నెక్స్ట్ ప్రాసెస్. హౌ టు క్రియేట్ ఎ సర్వర్ ఫస్ట్ ప్రాసెస్, హౌ టు లాగిన్ ఎ సర్వర్ నెక్స్ట్ ప్రాసెస్. ఓకే సార్, యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్గా మనం సర్వర్లు ఎలాగిస్తాం సార్ ఎవరికైనా? అంటే ఎవరికైనా అంటే ఎవరు? బిజినెస్ ఓనర్స్. బిజినెస్ ఓనర్స్ అంటే ఎవరు? ఫ్లిప్కార్ట్ ఒక బిజినెస్ ఓనర్, ఇక్కడ స్విగ్గీ ఒక బిజినెస్ ఓనర్, సో ఇక్కడ మింత్రా ఒక బిజినెస్ ఓనర్. స్విగ్గీ, ఫ్లిప్కార్ట్, మింత్రా ఒక బిజినెస్ ఓనర్. తర్వాత ఇది కాకుండా ఇంకోటి ఉంది, ఇది బుక్ మై షో ఒక బిజినెస్ ఓనర్. బుక్ మై షో ఒక బిజినెస్ ఓనర్. అదే కాకుండా ఓలా ఒక బిజినెస్ ఓనర్. అర్థమైందా? ఇంకా ఏమున్నాయి మనకి? బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న బ్యాంక్స్ కూడా బిజినెస్ చేస్తుంది, బిజినెస్ ఓనర్స్ వీళ్ళందరూ. అయితే ఇక్కడ వీళ్ళందరూ ఏం చేశారంటే, బాబు మాకు సర్వర్లు కావాలన్నాడు. ఎవరు? ఫ్లిప్కార్ట్లో సర్వర్లు కావాలన్నాడు, స్విగ్గీ సర్వర్లు కావాలన్నాడు, మీషో సర్వర్లు కావాలన్నాడు. అర్థమైందా? ఓలా సర్వర్లు కావాలన్నాడు. అర్థమైందా? ఎవడైతే బుకింగ్ మొత్తం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సర్వర్లు కావాలంటున్నారు. ఓకే, ఎస్. మరి ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళందరూ సర్వర్లు కావాలా? ఫ్లిప్కార్ట్కి, స్విగ్గీకి, మీషోకి, లేకపోతే మింత్రాకి, లేకపోతే సమ్ అదర్ పీపుల్ అందరికి సర్వర్లు కావాలా? సో వాళ్ళ రిక్వైర్మెంట్ వచ్చింది. యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్గా నీ డ్యూటీ ఏంటి? ఇప్పుడు మొదలు పెట్టాలా? యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్గా నువ్వేం చేయాలా? వాట్ యు డూ అంటే మీరు ఏం లేదు, సింపుల్. ఇక్కడ యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్గా వీ టేక్ దిస్ రిక్వైర్మెంట్ ఫ్రమ్ దిస్ సెన్స్. ఎస్. అప్పుడు మీరు సలహాలు చెప్తారు. ఏమని? బాబు ఫ్లిప్కార్ట్ ఎన్ని సర్వర్లు కావాలి నీకు? 100 సర్వర్లు కావాలన్నాడు. బాబు స్విగ్గీ నీకెన్ని సర్వర్లు కావాలా? నాకు 50 సర్వర్లు అన్నాడు. బాబు మింత్రా నీకెన్ని? నాకు 200 సర్వర్లు కావాలన్నాడు. అర్థమైందా? ఇది వచ్చేసి బుకింగ్స్ అంటే ఏంది? బుక్ మై షో అవి బుకింగ్స్. అర్థమైందా? redbus.com, యావీ బస్, ఇవన్నీ కూడా టికెట్ బుకింగ్స్. ఓలా ట్రావెల్, ఇది యాక్చువల్గా వీటికి సర్వర్లు కావాలి. ఎన్ని సర్వర్లు కావాలంటే 500 సర్వర్లు అడిగాడు. ఇక ఇది బ్యాంక్. ఏ బ్యాంక్ సార్? అది ABC బ్యాంక్. వీడు వచ్చాడు, వీడికి ఎన్ని సర్వర్లు కావాలి? వీడికైతే 2000 సర్వర్లు కావాలన్నాడు. 2000 సర్వర్స్ కావాలన్నాడు. సో ఇప్పుడు మనం జనరల్గా యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్గా ఇలా కస్టమర్లు నీ దగ్గరికి వచ్చినప్పుడు, అంటే క్లయింట్స్, బిజినెస్ ఓనర్స్ ఇలా నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు వాళ్ళకి ఎలా సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తావు? సొల్యూషన్ ఇన్ ద సెన్స్ వాట్? తక్కువ బడ్జెట్లో ఉండాలి, అదే ఫాస్ట్గా ఉండాలి, చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 24/7 సర్వర్లు నడుస్తూనే ఉండాలి. సలహా చెప్పాలి. ఇప్పుడు మరి సలహా చెప్పాలంటే మళ్ళీ కాస్ట్ తక్కువ, 24/7 నడవాలి, ప్రాబ్లమ్స్ రాకూడదు. మరి ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్గా నువ్వు కాస్ట్ తగ్గమన్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలా? తప్పకుండా కాస్ట్ అనేది దాంట్లో సర్వర్లో ఉన్న CPU ర్యామ్ని బట్టే ఉంటుంది. సర్వర్లో CPU ఉంది, 1 కోర్ CPU అయితే తక్కువ రేటు అనుకోండి, 2 కోర్ CPU అయితే తక్కువ రేటు. అదే ర్యామ్ ఉంది, ర్యామ్ వచ్చేసి 2 GB ర్యామ్, తక్కువ రేటు. లేదు ర్యామ్ వచ్చేసి నేను 1 TB ర్యామ్ తీసుకుంటాను, తీసుకో, నో ప్రాబ్లం. అంటే తక్కువ తీసుకుంటే తక్కువ అమౌంట్ పే చేయాలి, ఎక్కువ తీసుకుంటే ఎక్కువ అమౌంట్ పే చేయాలి. సచ్ వే దాట్ వీ నీడ్ టు క్రియేట్ సర్వర్స్ ఫర్ అవర్ బిజినెస్ ఓనర్స్, మన బిజినెస్ ఓనర్స్కి. అయితే మంచి తెలివైన క్లౌడ్ ఇంజనీర్ ఏం చేశాడంటే, ఇక్కడ ఓ పర్సన్ ఉన్నాడు, అతని పేరు బుక్ మై షో. ఏంటి? అతని పేరు బుక్ మై షో. అంటే మూవీస్ టికెట్స్ బుక్ చేస్తాడు అతను ఒక 200 సర్వర్లు అడిగాడు. ఎస్, వై నాట్, ఇచ్చేస్తాం ఫాస్ట్గా అన్నాడు. బుక్ మై షోకి సర్వర్లు కావాలి. అప్పుడు క్లౌడ్ ఏం చేశారు? బుక్ మై షో కదా, సర్వర్లు కావాలి. ఎన్ని సర్వర్లు? 200. అప్పుడు ఈయన ఏం చేశాడు? క్లౌడ్ ఇంజనీరు, సర్వర్లో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి కదా, ఎస్, లైనెక్స్ ఇన్స్టాల్ చేశాడు, అయిపోయింది. ఆ తర్వాత ర్యామ్ ఉండాలి కదా, ఎస్, CPU ఉండాలి కదా, ఓకే. CPU ఏమో 200 కోర్ CPU తీసుకున్నాడు. ర్యామ్ వచ్చేసి దగ్గరగా 1 TB తీసుకున్నాడు, 1 TB ర్యామ్ తీసుకున్నాడు. ఓకే, ఇది బాగానే ఉంది. ఇలాగా ఒక 200 సర్వర్లు తయారు చేశాడు, 200 సర్వర్లు. ఓకే, ఇక్కడ వచ్చేసి ఈయనున్నాడు బ్యాంక్, ABC బ్యాంక్. అతనికి సర్వర్లు తయారు కావాలి, అంటే 2000 సర్వర్లు కావాలి. అప్పుడు ఈయన ఏం చేశాడు తెలుసా? డైరెక్ట్గా ఇలాగా ఈ సర్వర్లో OS ఏమో లైనెక్స్ వేసాడు, బాగుంది. ఆ తర్వాత CPU ఏమో
ఇది సిపియు వచ్చేసి 100 కోర్ సిపియు వేసాడు. ఓకే, ర్యామ్ వచ్చేసి 64 GB వేసాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేదా 64 GB వేసాడు. ఇప్పుడు చూడండి, బ్యాంకింగ్ వ్యాపారం చేసేవాడికి, బ్యాంకింగ్ బిజినెస్ చేసేవాడికి ఏమో ఇలాంటి కాన్ఫిగరేషన్ సర్వర్లు ఇచ్చాడు. సో ఇక్కడ బుకింగ్స్ ఓన్లీ బుకింగ్ చేసే పర్సన్స్కి ఏమో ఈ విధంగా ఇచ్చాడు కాన్ఫిగరేషన్ సర్వర్లు. సో ఏది బెస్ట్, ఇప్పుడు ఏది బెస్ట్ సొల్యూషన్ అవుతుంది? బ్యాంకర్స్కి ఇలాగా మనం సర్వర్లు ప్రొవైడ్ చేయొచ్చా? మరి బుకింగ్స్ కోసం ఇలాంటి సర్వర్లు ప్రొవైడ్ చేయొచ్చా? చేయొచ్చు, చేస్తాం. చేసిన తర్వాత వాడు రియలైజ్ అవుతాడు ఏమని, అరే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, బుక్ మై షో నాది, బుక్ మై షో ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా, ఇంత కెపాసిటీ గల సర్వర్లు నాకు ఇస్తే మంత్కే బిల్లు లక్షల్లో వస్తుంది, మంత్కే బిల్లు కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్లో వస్తుంది. అంటే నా బిజినెస్ని బట్టి నాకు సర్వర్లు ఇవ్వాలి. సో యాజ్ ఫర్ మై బిజినెస్ స్టాండర్డ్స్, యాజ్ ఫర్ మై బిజినెస్ రిక్వైర్మెంట్, జస్ట్ ప్రొవైడ్ సర్వర్స్ ఫర్ అస్ అన్నాడు వాడు. మనం ఏం చేసాం, వీ హ్యావ్ గివెన్ సంథింగ్ కాల్డ్ డిఫరెంట్ సర్వర్స్. ఎలా? విత్ హ్యూజ్ కెపాసిటీ, ఎక్కువ కెపాసిటీ గల సర్వర్లు మనం ఇచ్చాం. ఇప్పుడు నేనేమంటానంటే, నా క్వశ్చన్ ఏంటంటే, బ్యాంకింగ్ ఆపరేషన్స్ చేసే సర్వర్లు వేరే ఉంటాయి. ఓకే, సో ఇక్కడ బుక్ మై షో, redbus.com, ఎస్ అబీబస్, ట్రైన్ టికెట్స్ బుకింగ్, వీటి సర్వర్లు కొంచెం నార్మల్గా ఉంటే సరిపోద్ది. ఎందుకంటే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ప్రతి నిమిషం జరుగుతూ ఉంటాయి. whenever we are doing any banking transactions, డెఫినెట్గా సర్వర్ డౌన్ అయిపోయినా సరే, సర్వర్ క్రాష్ అయిపోయినా, ఏదైనా సరే అవతల వ్యక్తికి అమౌంట్ వెళ్ళదు. సో ఇది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, మనీ ట్రాన్సాక్షన్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ చిన్న సింగిల్ సెకండ్ కూడా కౌంట్ చేయాలి. అర్థమైంది? సచ్ వే దాట్ వీ నీడ్ టు ప్రొవైడ్ అ సర్వీస్ టు ద బ్యాంకింగ్ క్లయింట్. సో బ్యాంకింగ్ క్లయింట్ ఉన్నాడు, ట్రావెల్ క్లయింట్ ఉన్నాడు, ఫుడ్ బిజినెస్ క్లయింట్ ఉన్నాడు మన దగ్గర, అదే ఈ-కామర్స్ బిజినెస్ చేసే క్లయింట్ ఉన్నాడు మన దగ్గర. ఇలాగా డిఫరెంట్ పీపుల్ టేకింగ్ ద సర్వర్స్ ఫర్ అస్. అంతే. వాటి కోసం మనం ఏం చేయాలా? మనం ప్రాపర్గా ప్లాన్ చేయాలా. వీ మస్ట్ ప్రొవైడ్ ఎ సొల్యూషన్ టు దాట్. అందుకోసం మనం క్లౌడ్ ఇంజనీర్స్ని సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అని అంటారు. సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అంటే ఏంది? వీ ప్రొవైడ్ ఏ సొల్యూషన్ టు ద బిజినెస్ ఓనర్స్. బిజినెస్ కాస్ట్ తగ్గాలంటే క్లౌడ్ ఇంజనీర్ని సంప్రదించాలా, అట్లా అనమాట. బిజినెస్ ఓనర్స్కి బిజినెస్ కాస్ట్ తగ్గించాలంటే క్లౌడ్ ఇంజనీర్ని సంప్రదించాలా. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఈ లెవెల్లో మనం సర్వర్లు కావాలన్నప్పుడు వెంటనే ఏది పెడితే సర్వర్ ఎవరికి పెడితే వాళ్ళకి ఇవ్వకూడదు. వాళ్ళు రిక్వైర్మెంట్ ఇస్తారు, ఇచ్చిన దాన్ని మనం ఫుల్ఫిల్ చేయాలంతే. కొన్ని సందర్భాల్లో మనకేం చేస్తారు, మనల్ని సలహా అడుగుతారు, బాబు ఐఎమ్ ఏబిసి బ్యాంక్ బట్ ఐ వుడ్ లైక్ టు డూ ట్రాన్సాక్షన్స్ త్రూ ఆన్లైన్, ప్లీజ్ ప్రొవైడ్ 2000 సర్వర్స్ అన్నాడు. ఓకే ఇస్తా అని చెప్పేసి ఇలాంటి సర్వర్లు వాడికి ఇస్తే వాడి ఆపరేషన్స్ మొత్తం ఫెయిల్ అవుతాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకోసం తన బిజినెస్ ఏందో తెలుసుకొని ఇవ్వాలా. దట్ మీన్స్ వాట్, యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు చెక్ ద క్లయింట్ బిజినెస్ ఆల్వేస్ బిఫోర్ గివింగ్ ఎనీ సర్వర్స్. క్లయింట్ బిజినెస్ ఏందో చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, అసలు క్లయింట్ బిజినెస్ చెక్ చేసుకున్న తర్వాత ఆ బిజినెస్కి సంబంధించిన కస్టమర్లు కూడా మనం అంచనా వేసుకోవాలా. ఎస్, కానీ ఆ బిజినెస్ అనేది ఎక్కడ ఎన్ని ఏరియాస్ నడుస్తుందో కూడా చూసుకోవాలా, ఎన్ని కంట్రీస్లో నడుస్తుందో కూడా చూసుకోవాలి. దాని ప్రకారం వాడికి సర్వర్లు, బాబు ఈ కంట్రీలో ఇన్ని సర్వర్లు పెట్టేసి, ఆ కంట్రీలో ఉన్న ఈ స్టేట్లో ఇన్ని సర్వర్లు చేసేసి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా ఉంటుంది, అక్కడి నుంచి అలా మనం రోడ్ మ్యాప్ మొత్తం వాడికి ఇవ్వాలి. అప్పుడు క్లయింట్కి అర్థమైంది. క్లయింట్ చాలా తెలివైనడు. క్లయింట్కి ఏం తెలుసు అంటే లైనక్స్ సర్వర్లు తెలియదు. క్లయింట్ స్ట్రైట్వే వస్తాడు మన దగ్గరికి వచ్చి, వాళ్ళ ఫ్రెండ్, బావ, అక్క, వీళ్ళందరూ చాలామంది ఉంటారు, బిజినెస్లో సలహాలు చాలామంది ఇస్తూ ఉంటారు. ఈయన అదే తీసుకొని వస్తాడు మన దగ్గరికి. మనమేమో క్లౌడ్ ఇంజనీర్స్. వాడు ఏం చెప్తాడు, బాబు నాకు విండోస్ సర్వర్లు కావాలంటాడు. విండోస్ సర్వర్లు ఎన్ని సర్వర్లు? 2000 సర్వర్లు కావాలన్నాడు. 2000 సర్వర్స్, ఐ నీడ్ 2000 సర్వర్స్, దట్ మస్ట్ బి విండోస్ సర్వర్ అన్నాడు. అరే అవునా? అవును, అవన్నీ కూడా విండోస్ సర్వర్లు అయ్యి ఉండాలి. ఇప్పుడు దానికి మనం చెప్పాలా అతనికి, ఎందుకు బాబు లైనెక్స్ సర్వర్లు ఈ రేట్లో వస్తాయమ్మా, విండోస్ సర్వర్లు ఇదే లైనెక్స్ సర్వర్ 2000 తీసుకుంటే ఈ రేట్లు వస్తాయి, ఇదే సర్వర్లు విండోస్లో తీసుకుంటే ఈ ప్రైస్లోకి వస్తుంది. ఎందుకంటే ప్రైజింగ్ చెప్పాలా క్లయింట్కి. మనం ఏం చెప్పాలా, క్లయింట్ బిజినెస్ కాస్ట్ మనం తగ్గించాలా. అలా తగ్గించిన వ్యక్తిని కంపెనీలో ఎక్కువ కాలం ఉంచుకుంటారు వాళ్ళు. ఎస్, అంతేగాని మనం ఇష్టం వచ్చినట్టు పని చేస్తే వర్కౌట్ అవ్వదు అక్కడ. ఇప్పుడు నాకు విండోస్ సర్వర్లు అడిగాడు, మరి విండోస్ సర్వర్ల గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. లైనెక్స్ సర్వర్లు మనం ఎక్స్ప్లెయిన్ చేసిన వాడు. అందుకోసం ఫస్ట్ విండోస్ సర్వర్లు అసలు ఎందుకు వాడాలి,
దాంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏమైనా ఉన్నాయా, అసలు వాడే మనకి ఖర్చు ఎంత అవుతుంది అదంతా చెప్పాలా. లైనక్స్ సర్వర్లో ఎంత ఖర్చు అవుతుంది సార్, విండోస్ సర్వర్లో ఎంత ఖర్చు అవుతుంది, బట్ మీరు దేనికి వెళ్తారని సలహా చెప్పాలి ముందుగానే. లేకపోతే 2 months తర్వాత క్లయింట్ ఫైర్ అవుతాడు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, మీరు అప్పుడే చెప్పాలి కదా, ఇప్పుడు చెప్తారేంటి అని. నా బిజినెస్ మొత్తం విండోస్ సర్వర్లో నడిపిస్తున్నావు, కాస్ట్ ఎక్కువైపోతుంది అంటాడు క్లయింట్ అప్పుడు. అందుకని వీ మస్ట్ ఇన్ఫార్మ్ టు ద క్లయింట్, వీ మస్ట్ డిస్కస్ విత్ ద క్లయింట్, ఎందుకు ఇలాంటి ఇష్యూస్ రాకుండా. ఓకే, సరే ఓకే. ఇప్పుడు నేనేం చెప్తానంటే మీకు, అసలు విండోస్ సర్వర్లకి ఎంత కాస్ట్ అవుతుంది, లైనక్స్ సర్వర్లకి ఎంత కాస్ట్ అవుతుంది అనేది కూడా మనం ఇక్కడ చూద్దాం. ఎట్లా చూడాలి సార్, అది ఏం లేదు, ఇక్కడికి వెళ్ళండి, ఏడబ్ల్యూఎస్కి వెళ్ళండి. సో ఏడబ్ల్యూఎస్కి వెళ్ళి, ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? నోట్స్ రాసుకోండి మీకు అప్పుడప్పుడు పాయింట్స్. Yes, sir. రాస్తున్నాం సార్. ఇక్కడ మనం ఏడబ్ల్యూఎస్ తీసుకోండి, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇక్కడ తీసుకోండి. ఓకే, ఎస్ హరి, హ్యావ్ యూ క్రియేటెడ్ అన్ ఏడబ్ల్యూఎస్ Yes, అకౌంట్ sir. హరి? Yeah, I could create it. ఎస్ ఎస్, ఓకే. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ రైట్? Yes, sir. Yeah. Created it. ఓకే. ఓకే, సో ఇప్పుడు మీరు చూడండి, ఎంఎఫ్ఏ కోడ్ మనం టైప్ చేయాలి. సార్ మాకు ఎంఎఫ్ఏ కోడ్ ఎలా సెట్ చేయాలో చెప్తారా? చెప్తాను. ఎంఎఫ్ఏ కోడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్గా. సో టు అవాయిడ్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ టు యువర్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. ఓకే, సరే చూద్దాం. ఎంఎఫ్ఏ కోడ్, ఎంఎఫ్ఏ కోడ్ వచ్చేసి 67659. ఓకే, 723362. 723362. చూసారా, EC2కి వెళ్ళాలి. సార్ మాకు స్ట్రైట్ అవే EC2 రాదంటే ఏం చేయాలా? ఏం లేదు, సెర్చ్ బాక్స్ ఉంటుంది, సెర్చ్ బాక్స్లో EC2 టైప్ చేస్తే వస్తుంది. ఓకే, ఇలాగా దిస్ ఇస్ EC2. ఓకే సార్, ఫస్ట్ నుంచి వెళ్ళండి సార్, నాకు అర్థం కాలేదన్న వాళ్ళకి చూపిస్తాను ఇట్లా. చూసారా, దిస్ ఇస్ వాట్ ఏడబ్ల్యూఎస్ కన్సోల్ ఫామ్ అని కనిపిస్తుంది కదా. కనిపించిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్ కూడా కనిపిస్తుంది. అప్పుడు మీకు EC2 అని టైప్ చేయండి. వెంటనే EC2 టైప్ చేయండి, EC2 వచ్చింది కదా, దీన్ని ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే EC2 డాష్బోర్డ్లోకి వెళ్తారు. ఇది EC2 డాష్బోర్డ్. దిస్ ఇస్ అన్ EC2 డాష్బోర్డ్. ఓకే, సో EC2 డాష్బోర్డ్లో మనం కొంచెం సర్వర్ తయారు చేయాలన్నప్పుడు ఇక్కడికి వెళ్ళండి, లాంచ్ ఇన్స్టాన్స్. ఎస్, ఓకే. లాంచ్ ఇన్స్టెన్స్ తర్వాత మనం ఇది సింపుల్గా చెప్పాలంటే ప్రాడ్ సర్వర్ అనుకోండి, ప్రొడక్షన్ సర్వర్ ఇది అనుకోండి. జస్ట్ నేను అలా పేరు ఇస్తున్నాను, ప్రొడక్షన్ సర్వర్ అనుకోండి సింపుల్గా. బాబు, ప్రొడక్షన్ సర్వర్లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్? ఖచ్చితంగా 100% లైనక్సే, నో డౌట్ అట్ ఆల్. ప్రొడక్షన్ సర్వర్లు మొత్తం కూడా ప్రపంచంలో ఉన్న ప్రొడక్షన్ సర్వర్లు ఎక్సెప్ట్ 1 or 2 countries మొత్తం కూడా లైనక్స్ సర్వర్లే, లైనక్స్ ఫ్లేవరే ఉంటుంది. సో కాబట్టి నేను లైనక్స్ని సెలెక్ట్ చేశా, బై డిఫాల్ట్గా లైనక్స్. ఓకే, తర్వాత ఇక్కడ నేను చూస్తే ఇన్స్టాన్స్ టైప్. ఓకే బాబు, ఇప్పుడు ఇక్కడికి చూద్దాం. ఇక్కడ మనం చూడండి, ఇప్పుడు ఆ ప్రొడక్షన్ సర్వర్లు తయారు చేసే క్రమంలో మనం ఇన్స్టాన్స్ టైప్ని సెలెక్ట్ చేయాలి. మరి ఇన్స్టాన్స్ టైప్ సెలెక్ట్ చేస్తే దాని ప్రైజింగ్ మోడ్ ఇక్కడ కనపడింది. చూసారా, ఇవన్నీ ప్రైజ్లు అనమాట. చూసారా బాబు, అవర్లీ బేస్డ్ ప్రైస్ ఇంత అవుతుంది అంటున్నాడు వాడు. అవర్లీ బేసింగ్ ప్రైస్ సింపుల్గా.
ఇవన్నీ. ఓకే. అవర్లీ బ్రేసింగ్ ఎట్ సార్, ఇదిగో చూసుకో, ఇది ఉంది కదా, ఇదేంది ఇది, నేను క్లిక్ చేసా. 96 కోర్ సిపియు, 192 GB ర్యామ్. ఇది వచ్చేసి మనకి లైనెక్స్ అయితే $4.08 వస్తుంది. విండోస్ అయితే 8.496. ఎంత రాసుకోండి. యాక్చువల్గా నా దగ్గర MS ఎక్సెల్ లేదు, కొంచెం ప్రాబ్లంగా ఉంది అది. అందుకోసం నేను దీంట్లో వేస్తాను సింపుల్గా. ఓకే, చూసారా దాంట్లో. ఓకే, ఇక్కడ ఎంత ఉంది? 8.496. ఓకే, గుడ్. 8.496. ఓకే, 8.496. ఏంటి సార్ అది అమౌంట్? అది 8.496 అనేది అమౌంట్. ఓకే, USD ఫర్ అవర్. ఒక అవర్కి ఇది ఏదది? అది విండోస్ సర్వర్ అయితే. ఓకే, విండోస్ సర్వర్ అయితే 8.496 USD పర్ అవర్. ఒక గంటకి ఎంత పే చేయాలా? ఓకే, అదే లైనెక్స్ సర్వర్ అయితే ఇక్కడ ఆన్ డిమాండ్ లైనెక్స్ బేస్డ్ 4.08 USD. ఎంత? సో లైనెక్స్ సర్వర్, అది లైనెక్స్ సర్వర్కి మనం చూస్తే ప్రైసింగ్ 4.08 అంతే, అంటే USD పర్ అవర్ అంతే. గంటకి అట్లా ఖర్చు అయింది లైనక్స్ సర్వర్కి అయితే. సార్ 8.496 USD ఇండియన్ రూపీస్ ఎంత సార్? INR. ఎస్ ఇండియన్ రూపీస్ ఎంత సార్ చెప్పండి సార్, మాకు కొంచెం అవగాహన వస్తుంది. ఎస్, సో చూపిస్తాను మీకు, INR చూపిస్తా. ఓకే, సో INR ఎట్లా సార్ అంటే ఏం లేదు, 8.496 కాపీ చేసి డైరెక్ట్గా గూగుల్కి వెళ్ళి ఇక్కడ ఏమని రాస్తారంటే $to ప్రెస్ ఎంటర్ బటన్ వచ్చేసింది చూసారా. ఇక్కడ మనకి యునైటెడ్ స్టేట్స్ ఇక్కడ ఇది పేస్ట్ చేస్తాం. 717 రూపాయలు అవుతుంది ఇండియన్ రూపీస్లో. ఎంత సార్? 717. సార్ ఇక్కడ లైనెక్స్ చూడండి సార్ ఒకసారి. లైనెక్స్ వచ్చేసి చూడండి 4.08 USD. దీన్ని కాపీ చేసుకొని సార్ ఈ క్లయింట్కి మనం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలా? తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేయాలా. చేస్తే బాగా ఇంప్రెస్ అవుతారు. అర్థమైందా? మీరు ఇదిగో ఇక్కడంతా సారీ ఆగండి. 4.08 USD, ఇండియన్ రూపీస్ వచ్చేసి 344. ఓకే సార్, ఎస్ చూసారా 344. ఇది యాక్చువల్ పర్ గంటకి 1 అవర్కి ప్రైస్ ఇది. సో అప్పుడు డిఫరెన్స్ అమౌంట్ ఎంత? గంటకి డిఫరెన్స్ అమౌంట్ 717 నుంచి డిఫరెన్స్ 373. ఎంత? 373 అప్రాక్సిమేట్. అంటే అప్రాక్సిమేట్లీ 370 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. 370 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది ఇప్పుడు యాక్చువల్గా. మరి ఇప్పుడు అంటే విండోస్ సర్వరు లైనెక్స్ సర్వర్కి డిఫరెన్స్ అర్థమైందా? మరి క్లయింట్ 370 రూపీస్ ఎక్స్ట్రా పే చేసుకోవాలి. ఎప్పుడు? విండోస్ సర్వర్. అంటే ఈ క్యాలిక్యులేషన్ మనం యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్గా అతనికి చెప్పాలి. అయ్యా బిజినెస్ ఓనర్ చూసుకో, మా దగ్గర ఏ సర్వర్ లైన్ ఇస్తాం, అది AWS క్లౌడ్ అనేది ఏ సర్వర్ లైన్ ఇస్తుంది. కానీ ఇప్పుడు మీరు చూస్తే విండోస్ సర్వర్లు ఈ ప్రైజ్లో వస్తాయి, లైనెక్స్ సర్వర్లు ఈ ప్రైజ్లో వస్తాయి. నీకు ఏ సర్వర్లు కావాలా? విండోసా లైనెక్సా? అది ఒక సర్వర్కి 1 అవర్ రెంట్ అది. ఓకే, 24/7 అయితే చాలా అవుతుంది అప్పుడు. అర్థమైంది? ఒక గంటకి 370 రూపీస్ డిఫరెన్స్ ఉంది. మీరు ఎన్ని గంటలు వాడుకుంటే అన్ని 370 రూపీస్ డిఫరెన్స్ కనిపిస్తూనే ఉంటుంది అని చెప్పాలి. సో దట్ క్లయింట్ ఏమవుతాడో, ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు, అయితే నాకు ఐ గో ఫర్ లినక్స్ సర్వర్స్ ఓన్లీ అంటాడు అప్పుడు. ఎందుకు? వై లైనక్స్ సర్వర్? వై? కాస్ట్ Low cost. సరే, నేను చాలా తెలివైన క్లయింట్ని, నేను చాలా తెలివైన బిజినెస్ క్లయింట్ని. నేను అడిగాను, ఏ బాస్, వై విండోస్ సర్వర్ అంత కాస్ట్, వై లైనక్స్ సర్వర్ ఇంత 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 అంటే చీప్గా వస్తుంది అని అడిగాను నేను. అప్పుడు వాడు ఏం చెప్పాడు తెలుసా? బాస్, విండోస్ అనేది సర్వర్ మీకు ఎందుకు అంత ప్రైస్ వస్తుందంటే, మేము ఇక్కడ OS అనేది లైసెన్స్ బాస్, మేము అది కొనుక్కొని మీకు సర్వర్ ఇవ్వాలా, లైసెన్స్ అది. అర్థమైందా? OS అనేది లైసెన్స్ అది.
మనం ఆ ఆపరేటింగ్ సిస్టమ్ని మైక్రోసాఫ్ట్ నుంచి కొనుక్కొని మీకు ఇవ్వాలి. కాబట్టి ఓఎస్ కాస్ట్ కూడా మీరే పే చేస్తున్నారు అక్కడ. ఆహా, ఈ లైనక్స్ సర్వర్ ఏంది, ఓఎస్ అనేది మనకి ఫ్రీగా వస్తుంది కాబట్టి కాస్ట్ తగ్గుతుంది. అది ఓఎస్ అనేది ఏంటి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. దాట్స్ వై వి రిడ్యూస్ దిస్ ప్రైస్. అదర్వైజ్ అది కూడా ఎక్కువ అవుతుంది. అందుకోసం ప్రతి క్లయింట్ కూడా, అంటే అది లైసెన్స్ యాజ్ వెల్ యాజ్ పేమెంట్ ఎక్కువ ఉంది. ఇదేమో ఫ్రీగా వస్తుంది, పేమెంట్ తక్కువగా ఉంది. బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంది, ఇది చెప్పాలంటే జియుఐ ఎన్విరాన్మెంట్. విండోస్ అనేది ఏంది, జియుఐ. ఓకే, తర్వాత ఇదే కాకుండా మనకి లైనక్స్ అనేది సియుఐ, క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్. జియు అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, సియు అంటే క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్. అంటే కమాండ్సే కనపడతాయి. జియులో కమాండ్స్ ఏం లేవు, డైరెక్ట్గా ఇట్లా కనిపిస్తుంది. ఇట్లా ఫోల్డర్స్ అంటే ఇట్లా కనపడతాయి, డెస్క్టాప్ అంటే ఇలా కనపడుతుంది. సేమ్ టు సేమ్ అట్లాగే ఉంటుందా సార్ సర్వర్? సేమ్ టు సేమ్ అట్లా ఉంది. నేను విండోస్ సర్వర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, దాన్ని మీకు డిస్ప్లే చూపిస్తాను, నో ప్రాబ్లం. లైనక్స్ సర్వర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, విండోస్ సర్వర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అలాగా లైనక్స్ సర్వర్ అనేది జస్ట్ క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ మాత్రమే, అర్థమైందా? బట్ విండోస్ మాత్రం జియుఐ. అందుకోసం జియుఐ సర్వర్లో టోటల్గా జియుఐ ఉండే కొంచెం స్లోగా ఉంటాయి. బట్ సియుఐ మోడల్ వచ్చేసి వెరీ వెరీ ఫాస్ట్, చాలా ఫాస్ట్గా ఉంటాయి. అదేవిధంగా ఇది జియుఐ కాబట్టి ఇది హెవీ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్. హెవీ వెయిట్ అంటే ఏంది, ఎక్కువ గ్రాఫిక్స్ అవి ఇవి తీసుకోవడం వల్ల ఇట్ టేక్స్ 30 GB స్పేస్. బట్ ఇదేంది, లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఏది ఇది లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్? ఏది, లైనక్స్. అంటే హెవీ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏది, విండోస్. ఎందుకు హెవీ వెయిట్ అని చెప్పేసాం, దానికి ఎక్కువ తీసుకునేది. ఇట్ ఆక్యుపైస్ 30 GB. ఎస్ ఆర్ నో? ఇట్ ఆక్యుపైస్ 30 GB స్పేస్. ఇట్ ఆక్యుపైస్ 30 GB. ఇదైతే మాత్రం 8 GB. అయ్యో, మరి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది చూసారా, 22 GB మళ్ళీ డిఫరెన్స్ వస్తుంది అక్కడ మళ్ళీ. అర్థమైందా? ఇక్కడ స్టోరేజ్లో కూడా మళ్ళీ 22 GB ఒక సర్వర్కి 22 GB డిఫరెన్స్ ఉంది ఇక్కడ యాక్చువల్గా. సో అంటే ఇప్పుడు 22 GB ఇప్పుడు విండోస్ సర్వర్లో తీసుకుంటే ఇక్కడ 2 చెప్పాలా బాబు మీకు, ఇక్కడ 370 రూపీస్ ప్రైసింగ్ మోడల్ ఇక్కడ. ఆ తర్వాత అదేవిధంగా మీరు చూస్తే 22 GB అక్కడ ఎక్స్ట్రా. అర్థమైందా? ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ అవుతాయి మీకు. ఇది నేను చెప్పింది ఒక సర్వర్ కాస్టే. బట్ మీరు 2000 సర్వర్లు తీసుకుంటే మీరే కౌంట్ చేసుకోండి అని చెప్పాలి. అప్పుడు వాడికి అర్థమైపోద్ది. అప్పుడు ఎక్సలెంట్గా మనకి అతను ఏ సైడ్ వెళ్తాడో అతను తీసుకుంటాడు. ఓకే, అయితే యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్గా మీరు ఈ సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అని కూడా అంటారు. మీరెవరు, మీరు సొల్యూషన్ ఇచ్చేవాళ్ళు, అందుకోసం సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అంటారు. క్లౌడ్ ఆర్కిటెక్ట్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్, క్లౌడ్ ఇంజనీర్, జూనియర్ క్లౌడ్ ఇంజనీర్, సీనియర్ క్లౌడ్ ఇంజనీర్, చాలా రకరకాల డిజిగ్నేషన్స్లో మనల్ని పిలుస్తారు. యాజ్ ఫర్ అవర్ ఎక్స్పీరియన్స్ లెవెల్స్. కంపెనీలో మన ఎక్స్పీరియన్స్ లెవెల్స్ని బట్టి మనల్ని ఆ విధంగా డిజిగ్నేషన్స్ ఇస్తారు, మనం ఆ విధంగా ట్రీట్ చేస్తారు. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? జియుఐ మోడల్ యాజ్ వెల్ యాజ్ స్లో హెవీ వెయిట్ యాక్చువల్గా. ఇది ఎందుకు 30 GB కావాలి, బట్ ఇది లైట్ వెయిట్. వై? బికాస్ ఇట్ రిక్వైర్స్ ఓన్లీ 8 GB. మన సర్వర్లో ఇన్స్టాల్ చేయాలంటే మన సర్వర్లో 8 GB ఉంటే చాలు, సరిపోతుంది, ఇన్స్టాల్ అయ్యింది. అదే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలంటే మన సర్వర్లో 30 GB మినిమం ఉండాలి, లేకపోతే ఇన్స్టాల్ అవ్వదు. ఇది అదొక ప్రాబ్లం. అదే మ్యాక్ అయితే 100 GB. మ్యాక్ అయితే 100 GB. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఆర్ యూ ఫాలోయింగ్ ఆర్ నాట్? ఎస్, Yes, sir. ఓకే. ఇది యాక్చువల్గా అందుకోసం ప్రైజింగ్ మోడల్ అవన్నీ కూడా మనం చక్కగా చూడాలి. అదేవిధంగా ఇప్పుడు సర్వర్ తయారు చేయాలి సార్, ఎట్లా సార్? ఏం లేదు, ఇంతే. సో ఇప్పుడు మీరు ఇది కానీ సార్, ఇప్పుడు మనకి 96 CPU 192 GB మెమరీ ఫ్రీగా ఇస్తాడా? నో, కాస్ట్ అదే కదా ఇక్కడ రాసింది. మరి ఫ్రీగా ఇవ్వాలంటే ఎట్లా? ఫ్రీగా ఇవ్వాలంటే మీరు 1 core CPUకి వెళ్ళాలా? అది ఎట్లా సార్? మళ్ళీ ఇక్కడ సెట్ చేసుకోవాలా? చూసారా, ఇలా సెట్ చేసుకుంటే ఇదిగో ఫస్ట్ది ఎక్కడ వస్తుంది, ఫ్రీ అని. ఇదిగో ఫ్రీ టైర్ ఎలిజిబుల్, దాన్ని క్లిక్ చేయాలా. పొరపాటులో అది తెలియక వేరే ఏదో కెపాసిటీ అంటే CPU RAM వేరే చేస్తే బిల్ వస్తుంది మీకు. అట్లా ఇది 1 ఇన్స్టాన్స్ టైప్. ఇది ఓకే. ఆపరేటింగ్ సిస్టమ్ ఏంది, MHN లైనక్స్. ఓకే, తీసిన తర్వాత నెక్స్ట్ సర్వర్ తయారు చేస్తున్నాం సార్. అవును, సర్వర్ తయారు చేస్తున్నాం. మరి ఏం సార్,
కీ పేరు ఉన్నది అసలు ఇదేంటిది ఈ గొడవ కీ పేరు దాన్ని నేను తర్వాత చెప్తా దాన్ని నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా తర్వాత చూద్దాం జస్ట్ తర్వాత అంటే ఎప్పుడు సార్ నెక్స్ట్ చెప్తా ఇప్పుడు వద్దు నెక్స్ట్ కొడితే చాలు అయిపోయింది సార్ ఈ సర్వర్ ఎక్కడ తయారైందని మీరు చెప్తారు అదే ఇక్కడ చూడండి ఇక్కడ ఏ లొకేషన్ ఉంది అది ముంబై కాబట్టి ఈ సర్వర్ అనేది ముంబైలో నేను తయారు చేస్తాను దట్ మీన్స్ వాడు ఇండియాలో ఎందుకు దే హ్యావ్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్ టు క్రియేట్ ఎ సర్వర్స్ ఇన్ ఇండియా వాళ్ళు ఇచ్చారు నాకు ఇండియాలో సర్వర్లు తయారు చేయమని అంతే దాట్స్ వై ఐఎమ్ క్రియేటింగ్ సర్వర్స్ సక్సెస్ఫుల్లీ ఐ క్రియేటెడ్ ఓకే క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ EC2 దగ్గరికి వెళ్ళండి ఇలాగ వెళ్ళండి EC2కి వెళ్ళిన తర్వాత వెంటనే ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా ఇక్కడ ఇన్స్టాన్సెస్ రన్నింగ్ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి ఎస్ ఇన్స్టాన్సెస్ రన్నింగ్లో మీకు ఎన్ని సర్వర్లు ఉన్నాయి సో ఒకటేమో సర్వర్ 1 ఉంది ఇంకోటి ఏమో ప్రొడక్షన్ సర్వర్ ఉంది యాక్చువల్గా ఈ 2 సర్వర్లు ఇప్పుడు ఏం చేస్తున్నాయి రన్నింగ్ మోడ్ అర్థమైందా అంటే 2 సర్వర్లు నడుస్తున్నాయి 2 సర్వర్స్ ఆర్ రన్నింగ్ అర్థమైందా 2 సర్వర్లు నడుస్తున్నాయి ఇది సర్వర్ ఓకే బాగుంది సార్ ఇప్పుడు ఈ 2 సర్వర్లు నడుస్తున్నాయి కదా 2 సర్వర్లు నడుస్తున్నాయి కదా మనకు బిల్ ఏమైనా వస్తుందా సార్ ఏం రాదు నథింగ్ ఎందుకు సార్ వాడు ఇచ్చాడు కదా 750 గంటలు మీకు ఫ్రీగా ఇస్తాడు మంత్కి సంవత్సరానికి కాదు ఒక నెలలో 750 అవర్స్ మీరు సర్వర్స్ని రన్ చేయొచ్చు సార్ 10 రోజులకే 750 అవర్స్ అవ్వకూడదా సార్ తర్వాత ఫ్రీగా ఇస్తాడా రాదు మీరు మంత్ అంటున్నారుగా అంటే మంత్లో 750 ఇస్తాడు అది 2 రోజుల్లో వాడుకుంటే 3 రోజుల్లో వాడుకుంటే వాడేం చేయలేడు అక్కడి నుంచి బిల్లు పే చేయాలి నువ్వు అంతేగాని 10 డేస్కి అయిపోయింది 750 అవర్స్ అంటే నువ్వు ఎక్కువ సర్వర్లు క్రియేషన్ చేసి ఏదో చేసావని అర్థం అట్లా కాబట్టి అదొక ప్రాబ్లం కాబట్టి అది చూసుకోవాలి మనం సింపుల్గా ఎక్కువ సర్వర్లు తయారు చేయకూడదు మళ్ళీ అదొక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది సర్వర్ తయారు చేయటం ఇంతే సార్ సర్వర్ ఇంతే తయారు చేయటం దీన్నే మనం వర్చువల్ సర్వర్ అంటాం దీన్నే మనం వర్చువల్ సర్వర్ అని పిలుస్తాం ఎస్ ఇది ఇక్కడ వచ్చేసింది ఓకే సార్ ఇప్పుడు సర్వర్ని మనం డిలీట్ చేయొచ్చా చేయొచ్చు ఎట్లా సార్ ఇది ఇక్కడ క్లిక్ చేసి జస్ట్ ఇన్స్టాన్స్ స్టేట్కి వెళ్ళి ఇక్కడ చూసారా టెర్మినేట్ డిలీట్ సార్ ఆ సర్వర్ కూడా డిలీట్ చేయండి సార్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత సర్వర్ 1 డిలీట్ అయిపోయింది సార్ రియల్ టైంలో సర్వర్ని డిలీట్ చేసే అవకాశం మనకి ఇస్తారా ఎవరు ఆప్షన్ కూడా రాదు డిజేబుల్ మోడ్లో ఉంటుంది ఓకే సర్వర్ని డిలీట్ చేసే ఆప్షన్ మీకు ఎవరు డిజేబుల్ మోడ్లో ఉంటుంది మ్యాక్సిమం చాలా రేర్ కేసులో మీకు ఇచ్చేది ఆప్షన్ ఎవరు డిజేబుల్ మోడ్లో ఉంటుంది ఇక్కడ ఏంది మరి ఎనేబుల్ మోడ్లో ఉంది దిస్ ఇస్ ఫ్రీ అకౌంట్ అండ్ వీఆర్ డూయింగ్ ప్రాక్టికల్స్ అందుకోసం అట్లా ఉంది అంతేగాని రియల్ టైంలో బట్ సార్ రియల్ టైం ఇది ఒకటేనా ఇది రియల్ టైమేనా ఒక ఇంచు కూడా తేడా ఉండదు ఇది రియల్ టైమే కాకపోతే ఇక్కడ ఒక పేరు మారింది ఇక్కడ వెన్స్రో అని ఉంది అక్కడ క్లయింట్ పేరు ఉంటుంది సేమ్ స్క్రీన్ ఈ ప్రపంచంలో నువ్వు క్లౌడ్ ఇంజనీర్గా ఎక్కడికి వెళ్ళి పనిచేసినా ఇదే స్క్రీన్ ఉంటుంది ఇదే ఆప్షన్స్ ఉంటాయి ఇదే టెర్మినాలజీ ఉంటుంది అంతేగాని మారదు సో దానివల్ల నేను అదే చెప్పింది ఏదైనా సరే కొత్తగా కోర్సు నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఈ కోర్సు త్వరగా సెట్ చేసుకోవచ్చు వాళ్ళ కెరియర్ని ఈజీగా అట్లా అనమాట సరే ఓకే సార్ బాగానే ఉంది ఇప్పుడు మాకు EC2 డాష్బోర్డ్లో చూడండి డాష్బోర్డ్కి వెళ్ళండి ఇక్కడ గో టు డాష్బోర్డ్ ఎస్ సార్ EC2 డాష్బోర్డ్లో చిన్న విషయం చెప్తాను నేను ఎస్ EC2 డాష్బోర్డ్లో చిన్న విషయం నేను చెప్తాను ఓకే 1 minute సరే సార్ ఓకే ఎస్ గుడ్ సో జనరల్గా దిస్ ఇస్ అన్ EC2 డాష్బోర్డ్ ఇది మొత్తం కూడా EC2 డాష్బోర్డ్నే ఓకే మరి ఇవేంటి సార్ ఇవన్నీ కూడా ఏంటి ఆటో స్కేలింగ్ ఇవన్నీ EC2లో వచ్చే కాన్సెప్ట్ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా మొత్తం చెప్తారు సార్ అన్నీ చెప్పేస్తా టోటల్ ఎవ్రీథింగ్ చాలా చక్కగా చెప్తా అయితే ఫస్ట్ మాత్రం మనం ఇక్కడ ఉన్నాం ఇన్స్టెన్స్ రన్నింగ్లో ఉన్నాం ఈ ఆప్షన్ ఇది మనది సరే సార్ ఓకే బాగుంది సార్ ఇప్పుడు యాక్చువల్గా వాడు ఇది ఇక్కడ ఒక బటన్ ఉంటుంది దాని పేరు రీఫ్రెష్ బటన్ ఎప్పుడైనా సరే ముందు మీరు రీఫ్రెష్ చేయండి ఇట్లా రీఫ్రెష్ చేసేసారు ఓకే ఫైన్ చేసిన తర్వాత మీకు ఈ స్క్రీన్లో చూడండి ఈ స్క్రీన్లో మీకు ఎస్ ఫ్రెండ్స్ మీకు 2 ఆప్షన్స్ కనపడుతున్నాయి ఏంటి సార్ ఇవి అని చూస్తే ఇదిగోండి ఇలాగా
రెండు ఆప్షన్స్ ఏంటి అని చూస్తే చూడండి, ఇదిగో ఇన్స్టాన్సెస్ రన్నింగ్. ఇన్స్టాన్సెస్ రన్నింగ్ ఎంత ఉంది ఇక్కడ? 0 ఇన్స్టాన్సెస్ నడుస్తున్నాయి. ఓకే, మళ్ళీ ఇక్కడ ఏంది? ఇన్స్టాన్సెస్ ఇది 2 అని ఇచ్చాడు. సో ఇదేంటిది? ఫస్ట్ ఆప్షన్, ఇది సెకండ్ ఆప్షన్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంది? యాక్చువల్గా ఇన్స్టాన్సెస్ రన్నింగ్ అనే ఆప్షన్ దేనికై అంటే మన అకౌంట్లో ఎన్ని సర్వర్లు నడుస్తున్నాయి, హౌ మెనీ సర్వర్స్ అప్ అండ్ రన్నింగ్. మన అకౌంట్లో ఎన్ని సర్వర్లు నడుస్తున్నాయి, ఎక్కడ? ముంబై లొకేషన్లో. అర్థమైందా? ఇన్సైడ్ ముంబై లొకేషన్స్ హౌ మెనీ సర్వర్స్ ఆర్ రన్నింగ్, అది ఇక్కడ. ఇది 0 సర్వర్. అయ్యో, ముంబైలో 0 సర్వర్స్ అంటే ముంబైలో సర్వర్లే రన్ అవట్లా. ఓకే, మరి ముంబై రీజియన్లో మరి ఎన్ని సర్వర్లు ఇప్పుడు ఉన్నాయి అంటే ఇక్కడేమో రన్నింగ్ అయ్యే సర్వర్లు, ఇక్కడేమో ఉన్న సర్వర్లు. మన అకౌంట్లో ఎన్ని ఉన్నాయి? మనం తయారు చేసుకున్న సర్వర్ని కొంతమంది స్టాప్ చేస్తారు, అర్థమే, కొంతమంది డిలీట్ చేస్తారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ మాత్రం రన్నింగ్ అయ్యే సర్వర్లు ఉంటాయి. ఇక్కడ మాత్రం మన అకౌంట్లో ఎన్ని సర్వర్లు ఉన్నాయో ఇన్ఫర్మేషన్ చూపిస్తావు. సో సార్ దీనికి ఏంది? దిస్ ఇస్ అన్ ఆప్షన్ విచ్ ఈస్ డిస్ప్లేయింగ్ ఆల్ ద సర్వర్స్ విచ్ ఆర్ రన్నింగ్ ఇన్సైడ్ అవర్ AWS అకౌంట్. అంతే. ఇదేం సార్ ఇది? దిస్ ఇస్ అన్ ఆప్షన్ విచ్ ఈస్ డిస్ప్లేస్ ఆల్ ద సర్వర్స్ అవైలబుల్ ఇన్సైడ్ అవర్ AWS అకౌంట్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ యువర్ AWS అకౌంట్. ఇదేంది? ఇది విచ్ ఆర్ రన్నింగ్ ఇన్సైడ్ యువర్ AWS అకౌంట్. ఇక్కడేమో టోటల్ సర్వర్లు ఉంటాయి, ఇక్కడేమో ఓన్లీ రన్నింగ్ సర్వర్లు ఉంటాయి. ఓన్లీ రన్నింగ్ సర్వర్స్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ టోటల్ సర్వర్స్ ఇన్ఫర్మేషన్. ఎక్కడ సార్ అది? మన అకౌంట్లో. అది కూడా కాక ఇది ఇక్కడ చూడండి, ముంబై అంటే ముంబై లొకేషన్లో మాత్రమే. సార్ కెనడా, సింగపూర్, US వాటిలో చూడాలంటే మళ్ళీ వాటిలో క్లిక్ చేయాలి మీరు. ఎస్ మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయాలి. ముంబై తీసేసి సింగపూర్ క్లిక్ చేయాలి. ఇలా సింగపూర్ క్లిక్ చేశారనుకో, ఇట్లా ఎట్లా వస్తుంది? ఇప్పుడు సింగపూర్లో ఎన్ని సర్వర్లు ఉన్నాయి? రన్నింగ్ సర్వర్లు 0. అవైలబుల్ సర్వర్లు ఎన్ని ఉన్నాయి? 0. అర్థమైందా ఫ్రెండ్స్? రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ నెంబర్ 1, ఆప్షన్ నెంబర్ 2. ఆప్షన్ నెంబర్ 1 దేనికి? రన్నింగ్ ఇన్స్టెన్సెస్ తెలుసుకోవడానికి. ఆప్షన్ నెంబర్ 1 డిస్ప్లేస్ ఓన్లీ రన్నింగ్ సర్వర్స్ ఇన్ఫర్మేషన్. ఆప్షన్ నెంబర్ 2 క్రియేటెడ్ సర్వర్స్. క్రియేటెడ్ సర్వర్స్. number of servers created. టోటల్ సర్వర్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ సార్ అక్కడ టెర్మినేట్ అయినా కూడా టోటల్ నంబర్ సర్వర్స్ లో కనిపిస్తుందా? టెర్మినేట్ చేసినా కూడా పోద్ది. ఇట్ విల్ గో అవే ఆఫ్టర్ 5 minutes ఆర్ 2 minutes. అప్డేట్ అవుతుంది, స్క్రీన్ అప్డేట్ అవుతుంది. ఇది ఏంటంటే GUI మోడల్ కదా, అందుకని స్క్రీన్ అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత మొత్తం పోతుంది. ఇట్ విల్ గో అవే, నో ప్రాబ్లం. ఇలాగా మనకున్న సర్వర్లు తయారు చేసిన తర్వాత దాన్ని డిలీట్ చేసిన తర్వాత ఎంట్రీ ఇక్కడ ఉండొచ్చేమో కానీ సర్వర్లు అయితే ఉండవు. యాక్చువల్గా ఎంట్రీ కూడా పోతుంది. కాస్త ఇది చూసారా, రిఫ్రెష్ కొడుతున్నాం కదా, ఒక 5 నిమిషాల తర్వాత ఇక అవి కూడా పోతాయి, కనపడవు ఇక మనకి. చూసారా పోతే ఉన్నాయా? సర్వర్లు ఉన్నాయా? నో సర్వర్స్. బట్ ఎంట్రీ అక్కడ చూపిస్తుంది అంతే. ఇక్కడ అంకె చూపిస్తుంది కానీ నో సర్వర్స్ ఎట్ ఆల్. సరే సార్, ఇప్పుడు ఆప్షన్ నెంబర్ 1 ఇన్స్టాన్సెస్ రన్నింగ్, ఆప్షన్ నెంబర్ 2 ఇన్స్టాన్సెస్. ఈ రెండింటికి తేడా ఏంటి? ఒకటి ఇన్స్టాన్సెస్ రన్నింగ్. ఓకే, ఇన్స్టాన్సెస్ రన్నింగ్. Yes, this is an option which is displaying all the servers which are running inside our AWS account. ఓకే సరే, రెండోది ఏంటి? ఇన్స్టాన్సెస్ అనే ఆప్షన్ ఉంది. దీనివల్ల ఉపయోగం ఏంది? దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అన్ ఆప్షన్. దిస్ ఈజ్ అన్ ఆప్షన్. ఓకే, ఇది దేనికి అసలు ఎవరు చెప్తారు? Number of created servers within the account within that particular location. Yes. Reason. This is an option which is displaying all the servers
విచ్ ఆర్ అవైలబుల్ అంతే. ఇన్ అవర్ ఇన్సైడ్ అవర్ ఆర్ ఇన్ అవర్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అంతే. సో పైదానికి కింద దానికి తేడా అర్థమైందా? అక్కడేమో ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ యూ ఆల్ ద సర్వర్స్ విచ్ ఆర్ రన్నింగ్ అంతే. బట్ ఇక్కడ ఏంది ఆల్ ద సర్వర్స్ విచ్ ఆర్ అవైలబుల్ అంటే మన అకౌంట్లో ఎన్ని సర్వర్లు ఉన్నాయో అవైలబుల్ చూపించింది అంతే. సార్ అది స్టాప్ అయినా ఎస్ టెర్మినేట్ అంటే చూపిస్తుంది. నో టెర్మినేట్ అంటే పక్కా డిలీట్ అయిపోయింది, ఇక బయటికి వెళ్ళిపోయాం మనం అంతే. స్టాప్ అయిన సర్వర్లు చూపిస్తుందా సార్? చూపిస్తుంది, ఎందుకంటే స్టాప్ చేసిన సర్వర్లు అంతే. అట్లా సార్ మాకు రియల్ టైంలో సర్వర్ని స్టాప్ చేసే అవకాశం ఇస్తారా? రేర్ కేస్, కానీ కొంతమందికి అలాంటి యాక్సెస్ ఇస్తారు. అవి ఎలా ఇస్తారు ఏదో నేను తర్వాత చెప్తా. డిలీట్ ఆప్షన్ ఇస్తారు సార్? నో సర్వర్ డిలీట్ ఆప్షన్ నీకు ఎవరికి ఇస్తారు సార్? సీనియర్స్. ఎట్లా ఇస్తారు అవన్నీ నేను డిస్కషన్ చేస్తా, నో ప్రాబ్లం. ఇప్పుడు మన ఉద్దేశం ఏంటంటే జస్ట్ సర్వర్ తయారు చేయాలి, దానిని అర్థం చేసుకోవాలి, ఆ తర్వాత సర్వర్లోకి లాగిన్ అయ్యే ప్రొసీజర్ వేరే ఉంటుంది యాక్చువల్గా. సరే అదే ఇన్స్టెన్స్ రన్నింగ్. సో 0 ఇన్స్టెన్సెస్ వచ్చేసి ఇక్కడ ఇదిగో డిలీట్ అయినాయి కూడా చూపిస్తే టెర్మినేట్ అయినాయి, కానీ టెర్మినేటెడ్. దాని గురించి మీరు వరి అవ్వద్దు అట్లా అనమాట. ఓకే ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా ఫ్రెండ్స్? క్లారిటీ వచ్చిందా? ఏడబ్ల్యూఎస్లో ఒక సర్వర్ని ఎలా తయారు చేయాలో అర్థమైందా? ఎస్ సార్. ఓకే కొంచెం ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు మనం కొన్ని సందర్భాల్లో ఇవి మాట్లాడాలి జాగ్రత్తగా. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏంది? హౌ టు క్రియేట్ a server, how to create server in AWS Cloud. AWS Cloud లో సర్వర్ ఎలా తయారు చేయాలి? 2 సర్వర్ తయారు చేయాలి. ఓకే, ఆ రెండోది ఏంటంటే how to log in సర్వర్. సర్వర్లోకి ఎలా లాగిన్ అవ్వాలి? how to log in into సర్వర్. రాసుకోండి అట్లా, హౌ టు లాగిన్ ఇంటూ సర్వర్లోకి లాగిన్ ఎలా అవ్వాలి. ఓకే, సో నెక్స్ట్ ఏంది? హౌ టు వర్క్ విత్ లైనక్స్ సర్వర్ అంతే. ఇది యాక్చువల్గా ఈ 3 స్టెప్స్ తెలిస్తే చాలు. సో 3 స్టెప్స్లో హౌ టు క్రియేట్ సర్వర్ ఇన్ AWS క్లౌడ్ వచ్చింది, అవునా? బట్ హౌ టు లాగిన్ ఇంటూ సర్వర్లోకి ఎలా లాగిన్ అవ్వాలి, ఆఫ్టర్వర్డ్స్ హౌ టు వర్క్ విత్ లైనక్స్ సర్వర్. ఇది క్లారిటీ ఎస్ ఫ్రెండ్స్? క్వశ్చన్స్ అర్థమైనా? మనం రేపు ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా వర్క్ చేయాలి అనే దాని మీద మనం రేపు మాట్లాడదాం. ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? షూర్ సార్. ఎస్ ఓకే ఫైన్. ఓకే సార్. So let us stop here for today and we discuss tomorrow, friends. It's okay. We'll share this link and as well as recording session also. Very soon we'll send all these recording videos to your personal email ID. Okay. Please send your personal email IDs to us. Okay. Thank you, friends. Thank you so much and see you tomorrow. As well as if you have any queries, please reach us immediately. Okay. Thank you, friends. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సార్ వన్ క్విక్ క్వశ్చన్ బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ఆఫ్ దిస్ సెషన్. Yes. సో మనకు ఇప్పుడు లైనక్స్ ఇన్స్టలేషన్ కి 8 GB అంటున్నారు, విండోస్ కి 30 GB అంటున్నారు కదా. ఇది ఆల్ దిస్ బికాస్ ఆఫ్ సోర్స్ కోడా అంటే ఈ Yes. Such a way that source code. such a way that they designed the operating ఓకే system. ఓకే సార్. Okay. థ్యాంక్ యూ సార్. Yeah. Okay. Thank you.